కావేరి అయితే ఇంకా అక్కడ జరిగిన దానికి తలుచుకొని ఇంకా పైకి ఏడుస్తూ అయితే వెళ్తుంది. అప్పుడు భారతమ్మని పట్టుకొని ఆంటీ ఆంటీ అని చెప్పని తనని పట్టుకొని ఏడుస్తుంది. చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చాను ఆంటీ అని చెప్పి అనడంతో ఇంకా భారతమ్మకు కూడా అయితే చాలా కంగారేస్తుంది. అప్పుడు ఆంటీ మొన్న మీకు చేశారు కదా శ్రేయభిలాషి, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి ఆంటీ, నేను జరిగిన విషయం తనతో చెప్పాలి అని చెప్పానంటే ఇంక ఈ లోపలైతే తను ఫోన్ చేసి ఈ విధంగా కావేరి నీతో మాట్లాడాలంట అని చెప్పనని తనైతే ఏం తెలియనట్టుగానే ఇస్తుంది. అప్పుడు తనైతే ఫోన్ చేసిన తర్వాత ఇంకా తను ఈ విధంగా జరిగింది, నాకు దేవా నన్ను కిడ్నాప్ చేసి చావు అంచుల దాకా తీసుకెళ్లారంటే తను ఇంకా భయపడినట్టు చెప్తే తను మిమ్మల్ని మీరు కావేరియా లేదంటే ఉషానా కనుక్కోవడం కోసం అలా చేస్తుంటాడులే అని చెప్పనని ఇంకా తనకైతే ధైర్యం చెప్తాడు. నా ప్రాణం ఉన్నంత వరకు మీ ఇద్దరిని జోలికి రాడు, ఆ విధంగా నేను చేస్తాను అని చెప్పని కావేరి అయితే తను అలా చెప్పేటప్పటికి చాలా ధైర్యంగా తెచ్చుకున్నట్టుగా మీరు ఎక్కడ నేను ఉషాని కావేరిని అన్న సందేహం ఎవరికి రాకుండా చూసుకోండి చాలు, మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పని కావేరికి అయితే చాలా ధైర్యం వచ్చేటట్టు చెప్తాడు. అప్పుడు ఇంకా కావేరి కూడా అయితే మీకు ఆఖరి శ్వాస వదిలేంత వరకు మీరు ఉషాగానే ఉండాలి, నేను కొద్ది రోజులేను ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు ఉంటున్నారు కదా, ఇంకా కొద్ది రోజులు అవకాశం ఇవ్వండి అని చెప్పి అనడంతో అప్పుడు ఇంకా కావేరి అయితే ఇంకా భారతమ్మతో ఆంటీ నాకు చాలా కొన్నంత ధైర్యం నాకు వచ్చినట్టుంది, ఇంకా చాలా అంటే మాకిద్దరికి నాకు నా కూతురికి వెనక ఒక కొండ ఉంది అన్నంత ధైర్యం నాకు ఇచ్చిందని చెప్పంటే ఇంకా బాలరాజు అయితే ఇంకా ఒక్క నిమిషం కూడా దేవా విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇంకా రంగంలోకి దిగి ఇంకా దేవా పని చూడాల్సిందేను, కావేరి జోలు దాకా వచ్చాడు అంటే ఇంక చిన్ని జోలికి రాకుండా ఉండడం చెప్పని అనుకుంటూ ఉంటాడు. దేవా అయితే ఇంకా బాలరాజు కావేరి నిజంగా బతుకుందా లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా ప్రమీల అయితే వచ్చి ఏంటి బామ్మద్ది గారు అని చెప్పానంటే ఏంటి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుందంటే పక్కన మీ చెల్లెలు లేదు కదా వదిన గారు అని చెప్పానంటే మీరు కావాలనుకుంటే ఎంతమంది వచ్చి రారు అని చెప్పానంటే ఇంకా దేవా అయితే మహి ఇంట్లో ఉన్నాడా లేడా అంటే లేడు బామర్ది గారు అంటే మీరు ఇంట్లోనే కదా ఉన్నారు చూసుకోవచ్చు కదా అని చెప్పంటే లేదు ఈరోజు పని వాళ్ళందరూ ఒకే రోజు మానేశారు, ఇంట్లో పనులు అన్నీ చూసుకోలేక ఉన్నాను, ఇంక దేవయ్య వచ్చిన మహి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు బామర్ది గారు అని అంటుంది. ఇంకా నాగవల్లి కూడా అయితే ఎందుకు అక్క బావని టెన్షన్ పడుతున్నప్పుడు నువ్వు వచ్చి అలాంటి మాటలు మాట్లాడతావంటే ఇంకా దేవాకైతే ఈ బాలరాజే నా కొడుకుని ఏమైనా చేశాడా అని చెప్పనని అప్పుడు ఇంకా బండి తీసుకుని వెంటనే బయలుదేరుతూ ఉంటే బాలరాజుకి అయితే ఫోన్ వస్తుంది. ఆ రోజు చిన్ని విషయంలో యాక్సిడెంట్ చేసిన కార్ నెంబరు డీటెయిల్స్ మొత్తం లొకేషన్ నీకు పెట్టానని చెప్పని అంటూ ఉంటే ఇంక వెతుక్కుంటూ వస్తుంటే మహి అయితే తన దగ్గరికే వచ్చి కనపడతాడు. అప్పుడు ఇంక తనని కూడా ఆటోలో ఎక్కించుకొని మీ నాన్నకి ఎలా అయినా ఇప్పుడు ఒక జరక్ ఇయ్యాలని చెప్పని అంటూ ఉంటే ఇంక ఈ అడ్రస్ చెప్పేటప్పటికి మహి నీకు లేట్ అవుతుందేమో అని చెప్పనని అంటాడు. ఇంకా నేరుగా అడ్రస్ మహి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే ఏంటి అంకుల్ మీరు మా ఇంటి దగ్గరికి వెళ్తున్నారు ఈ లొకేషన్ అని చెప్పనని అంటే ఇంకా తీరా చూసేటప్పటికి ఇంకా అక్కడ నా వాళ్ళు అయితే ఇంట్లో నుంచి వస్తూ ఉంటుంది. తను ఎవరు అంటే మా పిన్ని యూఎస్ నుంచి వచ్చింది అని చెప్పానంటే ఓహో ఆ రోజు గొడవ జరిగింది కదా అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆ కారణం పెట్టుకొని ఏమన్నా చిన్నిని ఇలా చేసిందా అని చెప్పని ఇంకా నాగవల్లి మీద కూడా ఒక కన్నేసి ఉంచాలని చెప్పని అంటాడు. ఇంకా మహిని అయితే కిడ్నాప్ చేసి దేవాకి షాక్ ఇవ్వాలని చెప్పని అనుకుంటే ఇంక ఈ నాగవల్లి విషయం తెలిసింది, ముందు తన పని చూసి తను చేస్తానని